హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేము కాలభైరవ స్వామి టెంపుల్కి రెడీ అయ్యాము. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే మంచి గ్రీనరీ, అలాగే వర్షం పడుతూ కూల్గా వాతావరణంలో చాలా చల్లగా ఉంది. బ్యూటిఫుల్గా ఉంది వాతావరణం. ఈ సమయంలో మేము వెళ్తూ ఉంటే ఎలా అనిపించింది అంటే మైండ్ పీస్ఫుల్గా అనిపించింది. ఇలా వెళ్ళే సమయంలో నాకు అస్సలు తెలియదండి, టెంపుల్కి ఎలా వెళ్తారో కూడా నాకు తెలీదు. కానీ అలా వెళ్తూ వెళ్తూ ఉంటే దగ్గరేమో అనుకున్నాము. అలా వెళ్తూ 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 ఉంటే కంప్లీట్గా సింహాచలం దగ్గరికి వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా చూస్తే అస్సలు ఖాళీ లేదు. ఎందుకు అంటే ఈరోజు అమావాస్య కదా, ఆదివారం. చాలా చాలా మంది, ఎక్కువ మంది చాలా దూరం నుంచి విజిట్ చేశారండి ఇక్కడికి. కంప్లీట్గా సింహాచలం నుంచి ఒక 10 km ఉంటుంది స్వామి టెంపుల్. మేమైతే నేను మా హస్బెండ్ వెళ్ళాము. వెళ్ళిన వెంటనే మంచిగా అక్కడ నామం పెట్టారు. చాలా చాలా బాగుంది. నేను కూడా పెట్టించుకున్నాను. ఇద్దరం కలిసి హ్యాపీగా నడుచుకుంటూ కింద నుంచే, పైనుంచి వర్షం, కింద నుంచి కంప్లీట్గా బురదలాగా అలా ఉంది. అయినా సరే అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక 35 minutes పట్టిందండి. కిందని రాళ్ళు, బురద, నీళ్ళు, పైనుంచి వర్షం, చాలా బాగా అనిపించింది. అలా నడుస్తూ నడుస్తూ వెళ్తున్న సమయంలో కంప్లీట్గా అందరూ ఫ్యామిలీస్తో రావడం ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ప్రతి ఒక్కరూ కూడా అక్కడ పెద్ద పెద్ద పుట్టలు అయితే ఉన్నాయి. అక్కడ అందరూ కూడా మంచిగా ఏవైతే ఉన్నాయో మంచిగా దీపం పెట్టుకొని, మంచిగా నైవేద్యం పెట్టుకొని అందరూ కూడా చాలా హ్యాపీగా వర్షంలో కూడా తడుచుకుంటూ చాలా దూరంలో లైన్లో ఉన్నామండి. ఒక 15 to 20 minutes అనేది అలా స్టాండింగ్తోనే ఉన్నాము. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో చాలా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉండేదన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ టెంపుల్ అనేది చాలా మంచిది అంట, చాలామంది చెప్తూ ఉన్నారు. ఇది ఎక్కువ కూడా అమావాస్య రోజు ఎక్కువ మంది పూజ చేస్తూ ఉంటారు ఈ టెంపుల్కి వెళ్ళి. ఇలా వెళ్తున్న సమయంలో చాలామంది పిల్లలతో వచ్చారు. ఏజ్తో సంబంధం లేకుండా ఈ టెంపుల్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదో మొత్తానికి ప్రసిద్ధి అంట. అందరూ కూడా మంచిగా ఇక్కడ ఏదైతే ఉన్నాయో నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మనం అనుకునే కోరికలు తీరుతాయి అనే నమ్మకంతో ట్రావెల్ చేస్తూ ఉన్నారనమాట. అలాగే మాకు మా చెల్లి చెప్పింది వెళ్తే బాగుంటుంది. అలాగే నా ఫ్రెండ్స్ కూడా 2-3 వెళ్తే వాళ్ళ స్టేటస్ కూడా నేను చూశానండి. చాలా అద్భుతంగా అనిపించింది. మేము లైన్లో ఉన్నాం అనమాట. ఇలా లైన్లో ఉండే సమయంలో అసలు పైనుంచి వర్షం పడినా కింద నుంచి వెళ్ళేసరికి ఎవరు తోసుకోకుండా మంచిగా హ్యాపీగా అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఫ్యామిలీతో అలా నడుచుకుంటూ లైన్లో ఉన్నామండి. లైన్లో ఉన్న తర్వాత ఇలా దగ్గరలోకి వెళ్ళాము. ఇంకా ఎక్కువ వర్షం పడిపోతూ ఉంటుంది. ఆ టైంలో కూడా 2 నిమిషాలు 3 నిమిషాల్లో టెంపుల్లోకి వెళ్ళిపోయామండి. ఈ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్గా ఎవరు కూడా మాట్లాడుకున్నా, ఎవరైతే దర్శనంకి వచ్చారో అందరూ కూడా అలా తోసుకోకుండా హ్యాపీగా రిలాక్స్గా వెళ్తూ ఉన్నారు. దీంతోపాటు టెంపుల్లోకి వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా ఉందండి. ఇదే ఫస్ట్ టైం కదా, వెళ్ళేసరికి తెలియని హ్యాపీనెస్ మూమెంట్ అయితే వచ్చింది. ఇది భైరవ దేవాలయం అని చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ లేడీస్ చూశారు కదా, మనకి కార్తీక మాసం కంప్లీట్గా ఇది లాస్ట్ రోజు అన్నమాట ఈ అమావాస్య. సో అందరూ కూడా చాలా బెస్ట్గా దీపాలన్నీ తెచ్చుకుంటూ నెయ్యి దీపం అని, 365 ఒత్తుల దీపం అని, ఇలా మంచిగా అందరూ కూడా బాన్సాదేవి అమ్మవారికి అండ్ మన శివుడికి అందరూ కూడా మంచిగా దీపం నైవేద్యం అన్నీ పెట్టుకొని చాలా బాగున్నారు. అలా అయిపోయిన తర్వాత మేము రోడ్డుపైకి వచ్చేసరికి కంప్లీట్గా ఏం తినాలో తెలియక 3 అయిందండి. మంచిగా వచ్చి ఐస్ క్రీమ్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా దర్శనం పూర్తి చేసుకొని ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ సరదాగా హ్యాపీగా వచ్చామండి. వెళ్ళేటప్పుడు అనుకున్నాము అమ్మ బాబోయ్ ఇప్పుడు వెళ్తున్నాం వచ్చేయగలమా అని. కానీ చాలా ప్రశాంతంగా జరిగింది.